హలో ఫ్రెండ్స్, మీ ఇంట్లోని ఈ 5 వస్తువులను మాత్రం ఇతరులకు కూడా ఇవ్వకూడదని ఆ లక్ష్మీమాత స్వయంగా చెప్పింది. ఈ 5 వస్తువులు మీరు పొరపాటున ఎవరికైనా ఇస్తే ఆ లక్ష్మీమాత మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది మరియు మీ కుటుంబం సర్వనాశనం అవుతుంది. మరి ఏ ఏ వస్తువులు దానం చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. అవంతి రాజ్యంలో ఒక అందమైన నగరం ఉండేది. ఆ నగరంలో గాయత్రి అనే ఒక మహిళ తన భర్తతో మరియు అత్తామామలతో కలిసి ఉండేది. గాయత్రి ఎంతో మంచి గుణవంతురాలు మరియు దయ కలిగిన పతివ్రత స్త్రీ. ఇక గాయత్రి భర్త పేరు వీరేంద్ర. అయితే గాయత్రి తన భర్తను ఎంతగానో ప్రేమించేది. ఆమె తన కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. అలాగే గాయత్రి అందరితో ఎంతో మంచిగా మాట్లాడుతూ ఉండేది. ఆమె ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేస్తూ ఉండేది. ఇక గాయత్రి దానం చేసే సమయంలో తన చేతులను ఎప్పుడు కూడా వెనక్కి తీసుకునేదే కాదు. ఎప్పుడు ఆమె ఇంటి తలుపు ఎవరు తట్టినా కూడా వారికి దానం ఇవ్వకుండా వారిని వెనక్కి పంపేదే కాదు. అంతేకాకుండా గాయత్రి తన పొరుగు వారికి కూడా ఎంతగానో సహాయం చేస్తూ ఉండేది. ఆమె ఇరుగు పొరుగు వారికి అవసరమైన వస్తువులను కూడా ఆలోచించకుండా దానం చేసేది. దీంతో గాయత్రిని ఇరుగు పొరుగు వారు కూడా ఎంతగానో గౌరవిస్తూ ఉండేవారు. ఒకరోజు గాయత్రి భర్త దుకాణంలో దొంగలు పడి సంపదనంతా దోచుకొని వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసిన గాయత్రి భర్త ఎంతో ఆందోళన పడి తన దుకాణానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. తన దుకాణంలోని వస్తువులన్నింటినీ ఎవరో దోచుకొని వెళ్ళారని చూస్తాడు. దీంతో అతను ఎంతో విచారకంగా మరియు నిరాశతో తన ఇంటికి తిరిగి వస్తాడు. ఆ తర్వాత తన భర్తకు జరిగిందంతా చెబుతాడు. ఆ విషయం విని గాయత్రి కూడా చాలా బాధపడుతుంది. ఆ తర్వాత గాయత్రి తన భర్తకు కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి అని చెబుతుంది. ఎందుకంటే మన ఇంట్లో మనకు కావలసినంత డబ్బు ఉంది కదా, మీరు మళ్ళీ మన వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించండి అని తన భర్తకు ధైర్యం చెప్పి తన ఇంటి పెట్టె తెరిచి చూసిన గాయత్రికి తన పెట్టె కూడా పూర్తిగా ఖాళీగా ఉంటుంది. అంటే తన ఇంట్లోని వస్తువులన్నీ కూడా చోరీకి గురయ్యాయి. ఇక ఇది చూసిన గాయత్రి మరింతగా బాధపడుతుంది. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఆమెకు అర్థం కావటం లేదు. దీంతో గాయత్రి భర్త ఆమెపై చాలా కోపంతో, గాయత్రి నిజం చెప్పు, మన ఇంట్లో ఉన్న డబ్బులన్నీ ఏమైపోయాయి, వాటిని అసలు నువ్వు ఎక్కడ పెట్టావు అని అడిగాడు. వెంటనే గాయత్రి, ఏవండి, నేను ఇంట్లోనే ఉన్నాను. అలాగే మీరు ఇచ్చిన డబ్బులన్నింటినీ కూడా నేను భద్రంగా పెట్టెలోనే దాచిపెట్టాను. కానీ వాటిని ఎవరు దొంగిలించారో నాకు కూడా తెలియదు. దయచేసి మీరు కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండండి. మనం వీలైనంత వరకు ఈ సమస్యకు త్వరగా పరిష్కారం కనిపెడదాం అంది. ఆమె మాటలు విన్న వీరేంద్ర, నువ్వు ఎప్పుడూ కూడా అంతే, నా మాట ఏమీ వినవు. అపరిచితులను ఇంటికి పిలిచి వారికి ఆహారం పెడుతూ ఉంటావు. అలాంటి అపరిచితులు ఇంటికి వస్తే దొంగతనం కాకుండా మరేం జరుగుతుంది? నువ్వే చెప్పు, నీ మంచితనం యొక్క ఫలితం ఇదేనా? నువ్వు ఇంటికి పిలిచిన అతిథుల్లో ఎవరో ఒకరు మన ఇంట్లో ఉన్న డబ్బు మొత్తాన్ని దొంగిలించారు అన్నాడు వీరేంద్ర. ఆ తర్వాత గాయత్రి అత్తగారు, గాయత్రి, నువ్వు ఎప్పుడూ కూడా ఇరుగు పొరుగు వారికి ఇంట్లో ఉన్న వస్తువులను దానం చేస్తూనే ఉంటావు. మనకు వచ్చే సమస్య గురించి ఆలోచించకుండా అందరికీ సహాయం చేస్తావు. ఇలా దానం కోసం వచ్చిన వారే మన ఇంట్లో దొంగతనం చేశారు అంది. ఇలా ఇంట్లో వారందరూ గాయత్రిని ఏదో ఒక విధంగా తిట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మళ్ళీ గాయత్రి తన భర్త దగ్గరికి వెళ్ళి, ఏవండి, నేను నా నగల్లో కొన్నింటిని మన పొరుగింటి వారికి ఆపదలో ఉన్నప్పుడు ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు మనకు సమస్యగా ఉంది. నేను వారి దగ్గరికి వెళ్ళి నా నగలను తీసుకొని వస్తాను. అప్పుడు మన సమస్య తీరుతుంది కదా అంది. ఆ తర్వాత ఆమె తన పొరుగింటి వారి ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు. అంటే ఆమె సహాయం చేసిన వారు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు గాయత్రికి ఇవ్వవలసిన నగలతో సహా వారు వెళ్ళిపోయారు. దీంతో ఆమె ఎంతో బాధపడి నిరాశగా మళ్ళీ ఇంటికి వస్తుంది. ఆ తర్వాత జరిగిందంతా కూడా తన భర్తకు చెబుతుంది. దీంతో గాయత్రి భర్త మళ్ళీ ఆమెపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అంతేకాకుండా, నీ అతి మంచితనం మరియు నీ మూర్ఖత్వం వల్లే మన ఇంట్లోని డబ్బు అంతా పోయింది. నీ దానం చేసి అలవాటు వల్లే మనకి ఈరోజు ఈ సమస్య వచ్చింది. కాబట్టి ఇక మీదట నువ్వు ఈ ఇంట్లో జీవించే హక్కును నువ్వు కోల్పోయావు. ఇప్పుడే నువ్వు ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపో అని చెబుతాడు భర్త.
ఆ మాటలు విన్న గాయత్రి, ఏవండి, ఈ ప్రపంచంలో మీరు తప్ప నాకు ఎవరూ లేరు, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళాలి అని బాధగా అంది. అప్పుడు వీరేంద్ర, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, కానీ ఇక మీదట మాత్రం నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదు. నీ వల్ల నా కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే ఇంట్లో ఉన్న మిగతావి కూడా నాశనం అయిపోతాయని అంటాడు. గాయత్రి మాత్రం, దయచేసి ఈ విధంగా అనకండి. నేను ఎలాంటి నేరం చేయలేదు. మీరు లేకుండా నేను ఏ విధంగా బ్రతకగలను? దయచేసి నన్ను ఇంట్లో నుంచి గెంటి వేయకండి అని వేడుకుంటుంది. కానీ వీరేంద్ర మాత్రం ఆమె మాటలు అస్సలు వినడు. ఆమెను నిర్దాక్షిణంగా ఇంటి నుంచి గెంటేసి ఈ విధంగా అంటాడు, నువ్వు దయచేసి ఇంటి నుంచి వెళ్ళిపో. ఇక మీదట ఎప్పుడు కూడా మళ్ళీ ఇక్కడికి తిరిగి రావద్దు. అవసరమైతే ఏదైనా నదిలోకి దూకి చచ్చిపో, కానీ నువ్వు మాత్రం మళ్ళీ రావద్దు. నువ్వు ఇక మీదట నాతో పాటు కలిసి జీవించే హక్కును కోల్పోయావని చెబుతాడు. ఇక గాయత్రి కన్నీరు కారుస్తూ తన భర్త ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆమె లక్ష్మీదేవి గుడికి వెళ్ళి ఆ అమ్మవారి విగ్రహం ముందు కూర్చొని, అమ్మ లక్ష్మీమాత, నేను ఈ స్థితిలో ఉన్నానంటే నేను నిజంగా ఏం పాపం చేశాను? నేను ఎప్పుడు కూడా నిన్నే ఆరాధిస్తూ ఉండేదాన్ని కదా. మరి నా ఇంటిని ఎందుకు నువ్వు వదిలి వెళ్ళిపోయావు? దయచేసి చెప్పు లక్ష్మీమాత, నేనేం పాపం చేశానో, ఏం నేరం చేశానో, నీకు అసలు నా మీద ఎందుకు కోపం వచ్చిందో దయచేసి చెప్పమ్మా అని ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది గాయత్రి. ఆ రోజంతా కూడా లక్ష్మీదేవి గుడిలోనే కూర్చొని ఆలోచిస్తూ ఏడుస్తూ, నా భర్త పరిస్థితికి నిజంగా నేనే కారణం, నాకు నిజంగా బ్రతికే హక్కు లేదు. ఈ విధంగా ఆలోచించి గాయత్రి తన జీవితాన్ని త్యజించడానికి దగ్గరలో ఉన్న నది వైపు వెళ్తూ, లక్ష్మీమాత, ఇప్పుడు నేను నిజంగానే నా ప్రాణాలు తీసుకోబోతున్నాను. అమ్మ లక్ష్మీదేవి, నా భక్తిలో ఏమైనా లోపాలు ఉంటే దయచేసి నన్ను క్షమించు. నా భర్త లేకుండా నేను బ్రతకలేను. అందుకే ఈ నదిలోకి దూకి నా ప్రాణాలు విడవాలనుకుంటున్నానని చెప్పి గాయత్రి నదిలో దూకబోతుండగా ఆమె ఎదురుగా లక్ష్మీమాత ప్రత్యక్షమైంది. ఆ తర్వాత లక్ష్మీమాత గాయత్రితో, నా ప్రియమైన భక్తురాలా గాయత్రి, నువ్వు ఏం చేస్తున్నావో ఆలోచించావా అని ప్రశ్నించింది. ఇక గాయత్రి కళ్ళు తెరిచి చూసిన వెంటనే ఆమె ఎదురుగా లక్ష్మీదేవి ఉంటుంది. ఆమెను చూసిన గాయత్రి చాలా ఆనందిస్తుంది. ఆ తర్వాత గాయత్రి, ఓ లక్ష్మీమాత, నన్ను దయచేసి క్షమించండి. నేను నిజంగా చాలా పెద్ద పాపం చేయబోతున్నాను అంది. అప్పుడు లక్ష్మీదేవి, గాయత్రి, నా ప్రియమైన భక్తురాలా, ఓ మనిషి ఆత్మహత్య చేసుకోకూడదు. అది నిజంగా ఒక మహాపాపం. దేవుడు ఇచ్చిన శరీరాన్ని నీ అంతట నువ్వు నాశనం చేయరాదు. అప్పుడు లక్ష్మీదేవి, ప్రియమైన గాయత్రి, నాకు అన్నీ తెలుసు. నీ భర్త నిన్ను ఎందుకు వదిలేశాడో కూడా నాకు తెలుసు. అయితే ఇదంతా కూడా నిజంగా నీ తప్పు వల్లే జరిగిందమ్మా. నువ్వు తెలియకుండానే నీ ఇంట్లోని కొన్ని వస్తువులను ఇతరులకు దానం చేశావు. దానివల్లే ఈరోజు నీ ఇంటిని నేను విడిచిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అంది లక్ష్మీదేవి. గాయత్రి, ఏ మహిళ అయితే తన ఇంట్లో నుండి కొన్ని వస్తువులను ఇతరులకు ఇస్తుందో అటువంటి మహిళ ఇంట్లో నేను ఉండలేను అంది లక్ష్మీదేవి. మాటలు విన్న గాయత్రి, అమ్మా లక్ష్మీమాత, దయచేసి నన్ను క్షమించు. ఆ వస్తువులు ఏమిటో నాకు తెలియదు. నేను ఏ వస్తువులను దానం చేయటం వల్ల మీరు నా ఇంటిని వదిలి వెళ్ళిపోయారో చెప్పండి అని అడిగింది. అప్పుడు లక్ష్మీమాత, గాయత్రి, నువ్వు నేను చెప్పబోయే వివరాలు శ్రద్ధగా విను. ఒక స్త్రీ ఇతరులకు ఇవ్వకూడని ఆ వస్తువులు ఏమిటో నేను నీకు చెబుతాను. వీటిని దానం చేయటం వలన నేను అటువంటి ఇంట్లో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను. ఇక అటువంటి వాటిలో మొదటి వస్తువు ఉప్పు. ఉప్పు అసలు దానం చేయకూడదు. ఉప్పు దానం చేయటం వల్ల దాన్ని స్వీకరించే వ్యక్తి ఎప్పటికీ రుణపడి ఉంటాడు. అందుకే ఉప్పు తీసుకోకూడదు. ఉప్పు దానం చేస్తే అది శుభం కాదు. ఇక రెండవ వస్తువు చీపురు. చీపురు ఇల్లు శుభ్రం చేసే వస్తువుగా మాత్రమే కొంతమంది పరిగణిస్తారు. కానీ నిజానికి చీపురు లక్ష్మీదేవితో సమానం, అంటే నాతో సమానం. అందుకే అది ఎంతో విలువ కలిగిన వస్తువు. చీపురుని ఇతరులకు ఇవ్వడం అంటే మీ ఇంట్లోని లక్ష్మీదేవిని వాళ్ళకి ఇస్తున్నట్టు లెక్క. ఇలా చేస్తే వారి ఇంట్లో ధనం నిలువ, ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. మూడవ వస్తువు పదునైన వస్తువులు. కత్తి, కత్తెర, చాకు వంటి పదునైన వస్తువులు ఎప్పుడూ దానం చేయకూడదు.
ఇవి అశుభకరమైనవిగా పరిగణిస్తారు. వీటిని దానం చేయటం వల్ల ఇతరులతో ఉన్న సంబంధాలు తెగిపోయే అవకాశం ఉంటుంది. ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. చెడు శక్తులు ఇంట్లోకి ఆహ్వానించినట్టు అవుతుంది. కాబట్టి ఈ వస్తువులు ఎప్పుడూ దానం చేయకూడదు. 4వది, దుస్తువులు. ఎంతోమంది పేదలకు వస్త్రదానం చేస్తుండడం చూస్తూనే ఉంటాం. ఇది మంచిదే, కానీ చిరిగిన పాత దుస్తువులు మాత్రం దానం చేయకూడదు. తప్పనిసరిగా కొత్త దుస్తువులు మాత్రమే దానం చేయాలి. పాత దుస్తువులు ఇవ్వడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. అలాగే చేతి రుమాలు కూడా దానం చేయకూడదు. అలా చేస్తే నేను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఇక 5వ వస్తువు, నువ్వుల నూనె. నువ్వులు, ఆవ నూనె పొరపాటున కూడా దానం చేయవద్దు. వీటిని కూడా దానం చేయటం వల్ల శనిదేవుడికి కోపం వస్తుంది. అది మాత్రమే కాదు, మిగిలిపోయిన నూనె, పాడైపోయిన నూనె అస్సలు దానం చేయకూడదు. చివరి వస్తువు, ఆహారం. అన్నదానం చేయటం వల్ల చాలా పుణ్యం పొందుతారు. కానీ పాడైపోయిన ఆహారం మాత్రం ఇతరులకు పంచకూడదు. చెడిపోయిన ఆహారాన్ని దానం చేయటం వల్ల దురదృష్టం వెంటాడుతుంది. ఇలా చేయటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు చెడిపోతాయని లక్ష్మీమాత మాట్లాడుతూ, ఓ గాయత్రి, ఇప్పుడు నేను నీకు ఏ ఏ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదో చెప్పాను. ఇటువంటి వస్తువులను ఎప్పుడూ కూడా దానం చేయకూడదు. ఈ వస్తువులను ఇతరులకు అప్పుగా కానీ లేదా వాడుకోవడం కోసం కూడా ఇవ్వకూడదు. ఇక ఆ మాటలు విన్న గాయత్రి, అమ్మ లక్ష్మీమాత, నిజంగానే నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఈ విషయాలు ఏవీ కూడా నాకు తెలియక చేశాను. దయచేసి నన్ను క్షమించు తల్లి. నేను చేసిన ఈ తప్పులకు ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో చెప్పమ్మా అని లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తుంది. అప్పుడు లక్ష్మీమాత మాట్లాడుతూ, నా ప్రియమైన భక్తురాల గాయత్రి, నువ్వు ఇప్పటికే చేయవలసిన ప్రాయశ్చిత్తం చేసుకున్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు తిరిగి నీ ఇంటికి వెళ్ళిపో. నీ సంపద అంతా కూడా నీతో పాటే తిరిగి వెనక్కి వచ్చేస్తుందని చెప్పి లక్ష్మీదేవి అంతర్ధానం అయిపోతుంది. అప్పుడు గాయత్రి కూడా తిరిగి తన ఇంటికి వెళ్తుంది. అప్పటికే ఆమె భర్త కూడా గాయత్రిని వెతుక్కుంటూ గాయత్రి దగ్గరికి వచ్చి ఆమెకు క్షమాపణలు చెప్పి, గాయత్రి, నా ప్రియమైన సతీమణి, నన్ను క్షమించు. నేను నిజంగా నిన్ను అనరాని మాటలు అన్నాను. నువ్వు నిజంగా మా ఇంటికి లక్ష్మీదేవి లాంటి దానివి. నువ్వు చేసిన పూజల ఫలితాల వల్లనే ఆ లక్ష్మీమాత తిరిగి మనల్ని అనుగ్రహించింది. మన సంపద అంతా కూడా తిరిగి పొందాము. మన సంపదను దోచుకున్న వారు ఆ సంపదను మనకి తిరిగి ఇచ్చేసి నాకు క్షమాపణలు కూడా చెప్పారన్నాడు. వీరేంద్ర ఆ మాటలు విన్న గాయత్రి చాలా సంతోషించి తన భర్తతో కలిసి తిరిగి తన ఇంటికి వెళ్ళి సంతోషంగా జీవించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత నుండి గాయత్రి ఈ వస్తువులను మాత్రం ఎవరికీ దానంగా వాడుకోవడానికి కూడా ఇవ్వలేదు. చూశారు కదా ఫ్రెండ్స్, మనం దానం ఇవ్వకూడని వస్తువులు ఏమిటో, ఆ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో కూడా మీరు కూడా ఈ వస్తువులను దానం చేయకండి. ఈ వీడియో మీకు నచ్చితే మాకు సపోర్ట్గా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.